అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. లోటస్ బాండ్లో జగన్ గారి ఇంటిని పడగొడుతున్న జిహెచ్ఎంసీ. జగన్ గారి ఇల్లు పడగొడతారటండి. అదే ఆంధ్రాలో అయితే వాటికి కక్షపూరిత రాజకీయం. ప్రతీకార చర్యలకు దిగిన ఏపీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కూల్చిన చంద్రబాబు నాయుడు గారు అని ఈ పాటికి సాక్షిలో పెద్ద పెద్ద కథలు వచ్చేసింది. కానీ జరిగింది ఆంధ్రప్రదేశ్లో కాదండి, తెలంగాణలో, హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెనకాతల రోడ్డు చాలా చిన్నది ఉంటుంది. అది నాకు బాగా తెలుసు, ఎందుకంటే మహానుభావుడు నన్ను అక్కడే జాయిన్ చేసుకున్నాడు ఆయన పార్టీలకి. ఆ ఇంటికే పిలిచి అక్కడే జాయిన్ అయ్యాను నేను. ఆ రోడ్డు చాలా చిన్నది. ఆ రోడ్డుని ఆక్రమించి కట్టడాలు కట్టేశారు వీళ్ళు. అంటే అప్పుడంటే కేసీఆర్ గారు ఉన్నారు, వీళ్ళకున్న దోస్తాన్నతో ఏదో జరిగిపోయింది. మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది, అక్కడ స్థానికులందరూ ఎప్పటి నుంచో కంప్లైంట్లు ఇస్తున్నారు, ఏమంటే ఇక్కడ అసలే రోడ్డు చిన్నది, ఈ రోడ్డుని మళ్ళీ వీళ్ళు దాదాపు 10 అడుగులు 15 అడుగులు ఆక్రమించేసి వాళ్ళు మళ్ళీ కట్టడాలు కట్టారు జగన్ గారు అని కంప్లైంట్లు ఇస్తూ ఉంటే జిహెచ్ఎంసీ స్పందించింది. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటిని కోల్చడం అంటే ఇంటి ముందున్న కట్టడాలని ఈయన ఆక్రమించుకున్నారని కోల్చడం అంటే ఎంత అవమానం అండి అది. ఇప్పుడు ఎందుకంటే మా ఇల్లు ఉంది, నాకు ఇంటికి ఇంకా పక్కన రోడ్ని కొంచెం నేను ఆక్రమించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ లైన్లో, నా ఇంటి లైన్లో అలా చాలామంది ఆక్రమించుకున్నారు. 1 గజం 2 గజాలు కలుస్తుంది, కానీ మేము ఆక్రమించుకోలేదు, నేను ఆక్రమించుకోలే. ఎందుకంటే మనం 10 మందికి చెప్తున్నాం, మనం చెప్పించుకునేలాగా ఉండకూడదు. కాబట్టి నా కాంపౌండ్ వాళ్ళు, మిగిలిన కాంపౌండ్ వాళ్ళు అన్నిటికన్నా లోపలికే ఉంటుంది, బయటకు ఉండదు. అలాంటి సామాన్యులు మేమే నిజాయితీగా ఉండాలనుకున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రోడ్డుని మనం ఆక్రమించాలనే ఆలోచన ఏంటి అంత చిన్నవి. ఇప్పుడు అది చాలా చిన్న విషయం. ఆయనకున్న ఆస్తులతో, ఆయన దగ్గర ఉన్న డబ్బుతో పోల్చుకుంటే అలాంటివి 100, 1000 కొనగలడు ఆయన. అలాంటి వాడు ఇప్పుడు ఏదో రోడ్డుని ఆక్రమించాడని జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూల్చేస్తున్నారు, జగన్ ఇల్లు కూల్చివేత, ఇది ఎంత పెద్ద అవమానం అండి. అదొక జగన్ గారికి కాదండి, అందరికీ చెప్తున్నాను నేను. ఎవరైతే ప్రజా జీవితంలో ఉన్నారో, నాయకులుగా ఉన్నారో, దయచేసి ఇలాంటి పనులు మాత్రం చేయకండి. ఇది చాలా అవమానం. ఇది ఆయన కలిసి వచ్చేది ఏం లేదు. నాకు తెలిసి ఆయన అది ఆక్రమించి చిన్న సెక్యూరిటీ గార్డులకి షెడ్యూల్లో కట్టాడు. దానివల్ల ఉపయోగం ఏముంది? సెక్యూరిటీ గార్డు అక్కడ కాకపోతే మరో చోట ఉంటాడు, లేదా కొంచెం లోపలికి ఉంటాడు, ఏం పోయింది? ఇప్పుడు చూడండి ఎంత పెద్ద అవమానం అది. ఇప్పుడు 10 మందికి మంచి చెప్పాల్సిన వాళ్ళు మనమే తప్పు చేస్తే ఎలాగా? మనమే ఆక్రమించుకుంటే ఎలాగా? అది రోడ్డుని ఆక్రమించుకోవడం ఏంటి? కూల్చేశారంటే నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. ఇగో ప్రొక్లైనర్ పెట్టి కూల్చేస్తున్నారు. అదండి, అది కూడా కొంచెం బాధాకరమే. అయితే వాళ్ళు మీరు రియలైజ్ అవ్వాల్సింది ముఖ్యంగా చెప్తున్నాను వైసీపీ వాళ్ళకి, అబద్ధాలు, మోసాలు, డబ్బుతో ఏదన్నా జరిగిపోద్దని అహంకారం, ఈ మూడింటిని మీరు వదులుకోకపోతే మీకు ఎప్పటికీ రాజకీయంగా మనుగడ ఉండదండి. రాజకీయాల్లో కానీ మన బతుకులో కానీ నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ లేనప్పుడు, ఒకవేళ మీరు నిజాయితీగా బతుకున్న విమర్శలు వస్తాయి, కానీ నిజాయితీగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన గెలుపు మామూలు అసామాషి గెలుపు కాదండి. అది సింహాసనం అంటే దేవుడు ఇవ్వాల్సిందే. జగన్ గారికి కూడా అలాగే ఇచ్చాడు దేవుడు సింహాసనం, 151 మంది ఎమ్మెల్యేలతో, 22 మంది నుంచి 30 మంది ఎంపీలతో. కానీ ఆయన బుద్ధి వల్ల ఆ వచ్చిన ఆశీర్వాదాన్ని దూరం చేసుకున్నాడు. ఆయన కోల్పోయాడు, మోసాలు చేసి, అన్యాయాలు చేసి. ఎవరో రాజధాని రైతులండి, 30,000 ఎకరాలు ఇచ్చారు 29,000 మంది రైతుల కుటుంబాలు. 29,000 కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకోవడం, వాళ్ళు ఏ తప్పు చేయకుండా 29,000 కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకోవడం అంటే ఎంత పాపం అండి అది. నేను మాట్లాడాను, నాకు తెలిసిన ఒక ఆయన ఉంటే అక్కడ సిఆర్డీఏలో పనిచేసే ఆయన చెప్పాడు. ఏమన్నాడంటే, అంగరంగ వైభవంగా జరుగుతున్నాయటండి కట్టడాలు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన రావడం, ఆయన వచ్చినంటే రైతులందరూ ముందుకు వచ్చి ఈ ల్యాండ్ అనేది గవర్నమెంట్కి ఇవ్వడం, ఆయన చాలా మంచి ప్లాన్ వేసేటట్టండి. అంటే ఆయన చెప్పిందే, నాకు పూర్తిగా దాని మీద ఇది లేదు, కానీ 32,000 ఎకరాలు తీసుకున్నారు. జగన్ గారు ఏమనేవారు? అది 1,00,000 కోట్లు అయిపోతే 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాం, 1,00,000 కోట్లు ఒక చోట ఎక్కడ పెడతాం, ఎప్పుడు చూసినా అదే మాట అనేవాడు. మీకు గుర్తుందో లేదో. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత సూపర్ డూపర్ ప్లాన్ వేశారంటే తెలుసండి. 32,000 ఎకరాలు, అందులో 8,000 ఎకరాలు గవర్నమెంట్ దగ్గర పెట్టుకున్నాడట ఆయన. 8,000 ఎకరాలు. మిగతా ఎకరాలు ఎన్నైతే ఉన్నాయో 32 నుంచి 8 తీసిస్తే 24,000 ఎకరాలు. ఈ 24,000 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్ ఇచ్చేశారు. అంటే ఎక్కడ హైకోర్టు ఉండాలి, ఎక్కడ సచివాలయం ఉండాలి, ఎక్కడ బిల్డింగ్లు ఉండాలి, ఎక్కడ అయ్యి ఉండాలి, ఎక్కడ షాపింగ్ మాల్స్ రావాలి, ఇవన్నీ కూడా 24,000 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్ ఇచ్చేసాడంటే. ఇప్పుడు ఒక 10,000 కోట్లతో వర్క్ మొదలుపెట్టాడు. ఏమండి, జాగ్రత్త వినండి. 10,000 కోట్లతో అమరావతి రాజధాని నిర్మాణాలు, ఆకాశాన్ని అంటుకునే టవర్స్ మొదలైపోయిన తర్వాత అప్పటికి అక్కడ ఉన్న ఎకరం
2 కోట్లు 3 కోట్లు ఉంటాయి, 2 ఆర్ 3. ఎప్పుడైతే ఈ పెద్ద పెద్ద ఆకాశ హార్మియాలు, పెద్ద పెద్ద ఇప్పుడు హైకోర్టు లాంటి కట్టడాలు, అక్కడ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ క్వార్టర్స్, షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ కన్స్ట్రక్షన్లు మొదలు పెట్టేస్తున్నప్పుడు ఈ 3 కోట్లు ఉన్న ఎకరం 3 కోట్లు ఉంటుందండి? పెరగదా? సింపుల్గా పెరిగిపోద్ది. విత్ ఇన్ ఈ 10,000 కోట్లతో ఈ వర్క్ కంప్లీట్ అయ్యే సమయానికి 3 కోట్లు ఉన్న ఎకరం 10 కోట్లు అయిపోద్ది. వారి ప్లానింగ్ చెప్తున్నాను నేను. 3 కోట్లు ఉన్న ఎకరం 10 కోట్లు అయిపోతే 8,000 ఎకరాలు ఇంటూ 10 కోట్లు ఎంత అవుతుంది తమ్ముడు? సింపుల్గా 80,000 కోట్లు. అది ఆ 8,000 ఎకరాలు ఏదైతే ఉందో అది ప్లాట్లు చేసి అమ్మేసి వచ్చిన డబ్బుతో నేను రాజధాని కట్టేస్తున్నాను అంటే ఆయన కేంద్రం కూడా ఇవ్వక్కర్లే అప్పటికి. అసలు ఎలాంటి ప్లాన్ అండి అది? చప్పట్లు కొట్టండి ఒకసారి చంద్రబాబు నాయుడు. అంటే దానికే అంటే దాని డబ్బు అదే సంపాదించుకుంటుంది. ఇప్పుడు 3 కోట్లు ఉన్నదాన్ని అమ్మితే మళ్ళీ అది కట్టలేదు. కానీ 10,000 కోట్లతో ఈ డెవలప్మెంట్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి, మీరు జాగ్రత్తగా చూడండి, ఒక బిల్డర్ ఒక అపార్ట్మెంట్ మొదలు పెడతాడు. మొదలు పెట్టేటప్పటికి ఇంకా పునాది కూడా దిగినప్పుడు అక్కడ ఫ్లాట్ రేటు 30 లక్షలు ఉంటుంది. పునాదుల నుంచి కొంచెం పైకి లేచింది అనుకోండి 40 లక్షలు అవుతుంది. పైకి లేచింగ్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది, స్కెల్టన్ అంతా కంప్లీట్ అయిపోతే 45 లక్షలు అవుతుంది. మొత్తం దాని గినిషింగ్లు అన్నీ అయిపోయి టైల్స్ గీల్స్ వేసి అన్నీ చేస్తారనుకోండి 60 లక్షలకు అమ్ముతాడు. అంటే ఫస్ట్ 30 లక్షలు ఉన్నది స్టార్టింగ్లో, మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి 60 లక్షలు డబల్ అయిపోద్ది. అలాగే ఇక్కడ రాజధాని భూముల రేటు కూడా రాజధాని నిర్మాణాలు మొదలైనప్పుడు మధ్యలోకి వచ్చినప్పుడు ఈ 10,000 కోట్ల నిర్మాణాలు జరిగేటప్పుడు అక్కడ 3 కోట్లు ఉన్న ఎకరం 10 కోట్లు అయిపోద్ది. 80,000 కోట్లు అక్కడ 8,000 ఎకరాలు తెచ్చేసినండి. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వర్కులు బాగా బీభత్సం జరుగుతున్నాయటండి. జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు ఎలక్షన్ దగ్గరికి వస్తున్నప్పుడు కొంచెం ఆ నిర్మాణాల స్పీడ్ తగ్గించారటండి. స్పీడ్ తగ్గిస్తే వీరు అడిగారట, ఏంటి ఈ పార్టీకి స్లాబ్ అయిపోవాలి కదా, ఈ పార్టీకి ఇక్కడ పిల్లర్లు వేయాలి కదా, మీరు ఎందుకు చేయలేదని వెళ్ళి అడిగితే మాకు ఎందుకో కొంచెం డౌట్ వచ్చిందండి, గవర్నమెంట్ కానీ మారుతుందేమో అని. గవర్నమెంట్ మారితే మేము పెట్టిన పెట్టుబడి ఇందులో ఇరుక్కుపోతాం కదా, అందుకని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారని, ఆయన వస్తే మళ్ళీ మేము మొదలెడతామండి అన్నారట. లేదు భలేవాడే, ఒకవేళ ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ పనులు ఆగవు, ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ జరిగిపోతాయి, మీరు చేయండి అని చెప్పారట. అప్పుడు కాదు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మందే వస్తుంది మీరు చేయండి అన్నారట. చేయండి అంటే పాపం వాళ్ళు గవర్నమెంట్ మారిపోయింది. ఆ కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే మొత్తం ఎన్ని సీట్లు, 15 సీట్లు ఒక చోట, 16 సీట్లు ఒక చోట ఉంటే 14, 15 అంటే ఒక్కొక్క సీటు టీడీపీ నెగ్గింది, మిగతా దాన్ని వైసీపీ నెగ్గించారు. అక్కడ వాళ్ళు నెగ్గిస్తే జగన్ గారు ఇలా నెగ్గిన వెంటనే జీవో ఇష్యూ చేశారటండి. ఎక్కడ పనులు అక్కడే ఇమ్మీడియట్గా స్టాప్ చేయండి అని. అప్పటికి పెద్ద పెద్ద పునాదులు తవ్వేసి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లో ఐరన్ వచ్చేసి 1,000 కోట్లు అప్పటికి ఆల్రెడీ పెట్టించారు. అక్కడ ఎక్కడున్నది అక్కడ అలాగ ఆపిమన్నాడటండి, ఎక్కడున్నది అక్కడ. అయితే ఒక అధికారి వెళ్ళి, సార్ ఇదేంటండి జగన్మోహన్ రెడ్డి గారు, అది కడితే మీకే చాలా పేరు వస్తుంది, మీ హయాంలో రాజధాని నగరం రూపుదిద్దుకుందని, దాన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్ళండి సార్ అని అడిగితే, అవన్నీ మేము తీసుకెళ్ళాం, కానీ అందులో ఏమైనా లొకలొకలు ఉంటే తెలుగుదేశం నాయకులు కానీ ఎవరిదాన్ని ఏమైనా తేడా పాడాలంటే ముందు ఆ ఫైల్ ఏమైనా ఉంటే పడరా, తప్పించి ఇంకేమి మాతో మాట్లాడొద్దని చెప్పారంటే వైసీపీ. ఏ పాపం చేయకుండా కృష్ణా గుంటూరు జిల్లాలోనే రాజధాని అక్కడే కావాలంటున్నారు స్వార్థపరులు, దోపిడీదారులు. ఉత్తరాంధ్రకి ఎందుకు వద్దు, రాయలసీమకి ఎందుకు వద్దని ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా ఒక దొంగల్లా దోషుల్లో నిలబెట్టేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసిన పాపాలు ఇవన్నీ, ఆయన ఇవన్నిటిని సరిదిద్దుకోవాలి. ఎప్పుడైతే ఆ 2 జిల్లాల్లోనే అలా దొంగలుగా అక్కడే రాజధాని కట్టాలని, అక్కడే వాళ్ళ భూములే డెవలప్ అవ్వాలని కోరుకున్నారు. పాపం వాళ్ళు కోరుకోలేదు. అది వాళ్ళ అదృష్టం, రాష్ట్రానికి సెంటర్ పాయింట్ అవడం. ఆ రాష్ట్రానికి సెంటర్ పాయింట్ అయింది కాబట్టి రాజధాని అందరికీ సమానంగా ఉండాలని అక్కడ పెట్టారు తప్ప వాళ్ళేమో కావాలని కుట్ర చేసి తెచ్చుకోలేదండి. అయినా కూడా ప్రజలందరినీ పాపం ఆ రైతులను అయితే మరీ గౌరవం అండి. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీళ్ళ భూములు ఎక్కువ ధరకు అమ్ముకుందామని ఇచ్చారు తప్ప వీళ్ళు నిజంగా రాష్ట్రం కోసం ఇచ్చారండి. రైతులు ఏడుస్తుంటే ఏడ్చే వాళ్ళు ఇంకా ఏడిపించేవారండి. బాబా కానీ బుద్ధి చెప్పారండి నిజంగా. కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా క్లీన్ స్వీప్, బోనీ లేదు వైసీపీకి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి బోనీ లేదు, కృష్ణా గుంటూరు జిల్లాలో బోనీ లేదు. అయితే తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే అండి, మనం చెప్పింది జనాలు తలూపెత్తున్నారు కదా అని నమ్మేస్తున్నారు అనుకోకూడదు. మన దగ్గర అధికారం ఉంది కాబట్టి మనం కొడతామని భయంతో తలూపుతారు. కానీ వాళ్ళ చేతికి అధికారం వచ్చే ఒక సమయం 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, అప్పుడు కొడతారండి వాళ్ళు. దెబ్బకి నేల నాకెత్తాం అంతే. ఇవాళ వైసీపీ నాకేసినట్టే.
దయచేసి ఎవరు అహంకారంలోకి వెళ్ళకూడదండి. ఎంత ఎత్తు ఎదుగుతామో, ఎంత అధికారంలో ఉంటామో అంత తగ్గించుకుని ఉండాలి.